వీరప్పన్ మరణం తర్వాత ప్రశాంతంగా ఉన్న కర్ణాటక తమిళనాడు సరిహద్దు అటవీ ప్రాంతం ఇప్పుడు మళ్లీ స్మగ్లర్ల సంచారంతో కలవరానికి గురవుతోంది. ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న అక్కడి పోలీసులకు సవాల్ విసురుతూ స్మగ్లర్ శరవణన్ గౌండర్ ఇప్పుడు వీరప్పన్ 2గా అవతారమెత్తి అడవి జంతువుల పాలిట సింహస్వప్నంగా మారాడు. గత ఏడాది కాలంలో 6 ఏనుగులను, ఎన్నో వన్యప్రాణులను హతమార్చి తమిళనాడు, కర్ణాటక అటవీ ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నాడు. తమిళనాడులోని ఉంజికురై గ్రామానికి చెందిన శరవణన్ తాను వీరప్పన్ మరో అవతారాన్నని చెప్తుంటాడు. దీంతో స్థానికులతో పాటు 2 రాష్ట్రాల అటవీ అధికారులు అతడికి వీరప్పన్ వర్షన్ 2.0 అని నామకరణం చేశారు. శరవణన్పై కర్ణాటకలో 7 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీరప్పన్ తరహాలోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్న గౌండర్కు వీరప్పన్కు ఒక్కటే తేడా. వీరప్పన్ తన సామ్రాజ్యాన్ని తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని దాదాపు 6000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణపు అటవీ ప్రాంతానికి విస్తరించగా, శరవణన్ సామ్రాజ్యం కేవలం 200 చదరపు కిలోమీటర్ల పరిధికి మాత్రమే పరిమితమైంది.